ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో బెండకాయలతో టేస్టీగా అద్భుతంగా బెండకాయ ఫ్రై చేశానండి. ఈ బెండకాయ ఫ్రై రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా ఈ బెండకాయ ఫ్రై నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, నేను 1/2 కేజీ అన్ని బెండకాయల్ని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ మంచి నూనె వేసి బెండకాయల్లో ఉండే జిగురంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా వేపుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, బెండకాయలను ఇలా వేపి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఇంతవరకు బెండకాయల్ని వేపుకున్న బాండ్లీలోకి 3 టేబుల్ స్పూన్ మంచి నూనె వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, వెల్లుల్లి గర్భాలు ఇలా దంచుకొని వేసేసాను. దీంట్లోకే 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేస్తున్నానండి. దీంట్లోకే 6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేస్తున్నానండి. మా ఇంట్లో పిల్లలు కారం ఎక్కువ తినరు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి 6 వేసుకున్నాను. మీకేమైనా కారం ఎక్కువ కావాలి అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మెత్తపడ్డాక టమోటాలు అయితే వేస్తున్నానండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాను. అలానే 2 చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఇంకా టమోటాలు బాగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలండి. బాగా మగ్గనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, దీంట్లో ఉండే పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి టమోటాలు అయితే బాగా మెత్తపడ్డాయండి. మేము ముందుగా బెండకాయల్ని వేపి పక్కన పెట్టేసుకున్నాం కదండి, అవైతే ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, దీంట్లోకే నేను 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంతే అండి బెండకాయ ఫ్రై చేసుకోవడం. లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో నేను చేసే విధంగా చేసుకొని తినండి. చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.